మీరు మీ పారంపర్యాచారము నిమిత్తమై దేవుని వాక్యము నిరర్ధకము చేయుచున్నారు. దేవుని వాక్యాన్ని మీ పారంపర్య ఆచారము, ఇందాక అన్నాడు చూడు గలతీలో 1:13, మీరు నా పితరుల పారంపర్య ఆచారము ప్రకారము అని. అలాగే ఈ ఆచారములో ఏమున్నదంటే వాక్యాన్ని నిరర్ధకము చేస్తున్నారంట. ఆచారాలు కావాలి. ఏంటి అదే 7:9 చూడగలిగితే, ఈ పెదవులతో ఈ ప్రజలు పెదవులతో నన్ను గనపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుతున్నారు. వ్యర్థమైన ఆరాధన జరుగుతుంది. మనుషులు కల్పించిన పద్ధతులు అంటే పారంపర్య ఆచారాలు ఈ ఎక్కువగా ఉన్నాయి. ఏంటి ఈ ఆచారాలు అంటే మార్క్స్ వార్త 7వ అధ్యాయము. ఏంటి ఆ ఆచారాలు అంటే పౌలుకి వీళ్ళు నేర్పింది ఏంటి? వాక్యం నేర్పలా, వాక్యమును నిరర్థకము చేస్తున్నారనమాట. వాక్యాన్ని చెప్పట్లేదు, వాక్యము నేర్చుకోవట్లేదు. కానీ వీళ్ళు ఏం చెబుతున్నారంటే ఆచారాలు నేర్పుతున్నారు. 7వ అధ్యాయము మార్క్స్ వార్త 7వ అధ్యాయము మొదటి నుంచి నువ్వు చదువుకున్నావు. 1-2 వచ్చినారు. యెరూషలేము నుండి వచ్చిన పరిసయ్యులు శాస్త్రులు కొందరు ఆయన యొద్దకు కూడి వచ్చి ఆయన శిష్యుల్లో కొందరు అపవిత్రమైన చేతులతో అనగా కడగని చేతులతో భోజనం చేయట చేతులు కడుక్కోవాలి. అలాగే పరిసయ్యులు యూదయుల పెద్దలు పారంపర్యాచారం బట్టి చేతులు కడుక్కుంటే గాని వారు భోజనం చేయరు. వారు సంత నుండి వచ్చినప్పుడు నీళ్లు చల్లుకుంటే గాని భోజనం చేయరు. ఇదిగాక గిన్నెలను, కుండలను, ఎత్తడి పాత్రలను నేలలో కడుగుట మొదలగు అనేక ఆచారములు వారు అనుసరించేది. వారు ఆచారాలు చేతులు కడుక్కోవాలి, కాళ్ళు కడుక్కోవాలా, నీళ్లు పోసుకోవాలా నెత్తి మీద, ఇవన్నీ ఆచారాలు ఈ నేర్పుతున్నారు. కానీ ఏమండి ఇదిగో మార్గములో ప్రేమ ఉన్నది, ఈ ప్రేమ తత్వం నేర్పలేదండి. తర్వాత పౌలు గారు మతంలో నుంచి మార్గంలోనికి వచ్చారు. మార్గంలోకి వచ్చిన తర్వాత ఆయన ఏం చేశాడు? ఒకప్పుడు దేశాలు దాటి క్రైస్తవులను హింసించడానికి వెళ్ళినటువంటి పౌలు గారు, దేశాలు దాటి క్రైస్తవులను హింసించడానికి వెళ్ళినటువంటి పౌలు గారు అదే దేశాలు దాటుకుంటూ దేవుని యొక్క ప్రేమ సువార్తను ప్రకటించడానికి వెళ్ళాడు. మార్గంలో ఇదే ఉన్నది. మతములోనేమో హింసించాడు, కొట్టాడు, చంపించాడు. ఏమండి ఆ స్త్రీలని పురుషులను ఈడ్చుకొని వచ్చాడు. ఇళ్లలో నుంచి చెరసాల్లో జైల్లో వేశారు. కానీ మార్గంలోనికి వచ్చినాక ఏం జరుగుతుందో చూద్దాం. లుస్త్రాలో సంఘటన జరుగుతుంది. లుస్త్రైనా 14 అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము 19వ వచనం చూడగలిగితే 19లో అంత్యోక్య నుండి యూకొరియా నుండి యూదులు వచ్చి జన సమూహములను తమ పక్షముగా చేసుకొని పౌలు మీద రాళ్లు రువ్వి అతడు చనిపోయనని అనుకొని పట్టణము వెలుపలకు అతనిని ఈడ్చిరి. పట్టణము బయటకి ఆయన ఏం చేశారు? ఈడ్చారు. ఇందాక 9వ అధ్యాయంలో మనం ఏం చదువుకున్నాము? ఈడ్చుకొని పోయాడు. పౌలు గారు ఈ యొక్క మతములో ఉన్నటువంటి వారిని ఇది చేయకూడదని ఈడ్చుకొని పోయి జైల్లో వేసాడు. కానీ ఈయన మార్గంలోనికి వచ్చిన తర్వాత ఒకప్పుడు కొట్టాడు. మతములో హింస ఉన్నది, మతములో కొట్టిన ఆయన ఇప్పుడు కొట్టించుకుంటున్నాడు మార్గంలోనికి వచ్చినాక. చూడండి, అంత్యోకయ నుండి ఈకొనియా నుండి యూదులు వచ్చి జన సమూహమును తమ పక్షముగా చేసుకొని పౌలు మీద రాళ్లు రువ్వి అతడి చనిపోయినను. ఒకప్పుడు స్టెఫెన్ మీద రాళ్లు రువ్వి కొట్టించాడు, ఇప్పుడు ఈయన మీదకి రాళ్లు పడుతున్నాయి. మరి కోపం లేదు. మార్గములో ప్రేమ ఉన్నది. మతము సావు చంపే అంటుంది, మార్గమేమో బ్రతికించు అని నేర్పుతుంది. కాబట్టి ఈయన మతములో ఉన్నప్పుడు హింస ఉన్నది, కానీ మార్గంలోకి వచ్చిన ప్రేమ ఉన్నది. రాళ్లతో కొడుతున్నా గాని గమ్మున ఉన్నాడు. ఎవడు చనిపోయాను అనుకొని, అంటే చచ్చేంతగా కొట్టారు పౌల్ని, చచ్చిపోయేంతగా పౌలు గారిని కొట్టారు. చనిపోయేంతగా అనుకొని ఆయనను పట్టణము వెలుపలకు ఈడ్చుకొని వెళ్ళిపోయారట. అంటే ఇందాక మనము 9వ అధ్యాయంలో ఆయన ఈడ్చుకెళ్ళిపోయాడు, ఈయన ఈడ్చుకెళ్ళిపోయాడు. కానీ ఇప్పుడు మార్గంలోకి వచ్చిన తర్వాత ఈయన్నే ఈడ్చుకెళ్తున్నాడు. ఏమండి? కనుక ఈ యొక్క మార్గములో ఏమండి ప్రేమ ఉన్నది, మతములో హింస ఉన్నది.
ఇది మార్గము, ఇది ఒక మార్గం అని చెప్పని మనము 9వ అధ్యాయం 1వ వచనంలో చూసుకున్నాము. అపోస్తుల కార్యములు 22వ అధ్యాయము 3లో చూసుకున్నాము. ఇదో ఈ మార్గం ఉన్నవారు ఇది ఒక మార్గము అని. రైట్. అలాగే అపోస్తుల కార్యములు 24వ అధ్యాయం 15వ వచనం. అపోస్తుల కార్యములు 24వ అధ్యాయము 15వ వచనం. అదే అపోస్తుల కార్యములు 24వ అధ్యాయము 15వ వచనం చూడగలిగితే 15వ అధ్యాయంలో మాట ఉంటుంది. 14-15 రెండు కలిసి ఉంటాయి. ధర్మశాస్త్రం ప్రవక్తల గ్రంథమందు రాయబడి ఉన్నవన్నీ నమ్మి నీతిమంతులను అనీతిమంతులను పునరుత్థానమును కలుగబోతున్నదని మీరు నిరీక్షిస్తున్నట్టు నేను కూడా దేవుని యందు నిరీక్షణ ఉంచి వారు మతభేదమని పేరు పెట్టు ఈ మార్గము చొప్పున నా పితరుల దేవుని సేవిస్తున్నాను. అంటే మతభేదమని మనుషులు పెట్టారు పేరు, దేవుడేం పెట్టలా ఇది మతమని. మతభేదమని పేరు పెట్టు ఈ మార్గము చొప్పున నా పితరుల దేవుని సేవిస్తున్నాను. పేరు పెట్టారు, ఇది మతభేదం అని. ఈ మార్గము, ఇది మార్గము. క్రైస్తవ్యం అనేది మార్గము. అలాగే చూసుకుంటే మనం పౌలు గారు మతంలో హింసించాడు, కానీ మార్గంలోనికి వచ్చిన తర్వాత ఎన్నో బాధలు పడ్డాడు. మనకు 11:24 నుండి 23 నుంచి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 23 నుంచి మనం చూడగలిగితే చాలా బాధలు పడినట్టుగా మనకు పౌలు గారు కనబడుతుంది. ఈ యొక్క మార్గంలోకి వచ్చిన తర్వాత ఒక మనిషిని మార్చడానికి ఎన్నో శ్రమలు పడ్డాడు, ఎన్నో బాధలు పడ్డాడు పౌలు గారు. ఒకప్పుడు జైల్లో పడవేశాడు, ఆయన జైల్లోకి వెళ్ళిపోయాడు. ఆయన జైల్లోకి వెళ్తే ఆయనేం బాధపడలా, కానీ ఆ జైల్లో ఉన్నటువంటి వారందరినీ మార్చినట్టుగా ఎన్నో మనకి గ్రంథాలు ఎన్నో వచనాలు మనకు కనబడుతున్నాయి. కనుక హింస అనేది మతములో ఉన్నది, మార్గములో ప్రేమ ఉన్నది. ఒకప్పుడు కొట్టి జైల్లో వేసినటువంటి పౌలు గారు ఇప్పుడు కొట్టించుకుంటున్నాడు, జైల్లో ఉంటున్నాడు. ఇది మార్గములో ఉన్నది ప్రేమ. కాబట్టి ఈ మతము వేరు, మార్గము వేరు. కాబట్టి ఈ మార్గములో హింస లేదు, మతంలో హింస ఉంది, మార్గంలో ప్రేమ ఉన్నది. చూడండి ఎంతమంది క్రైస్తవుల మీద అనేక విధాలుగా దాడులు జరుగుతున్నా గానీ క్రైస్తవులు ఎలాంటి రియాక్షన్ లేదు, కొడుతున్నా కొట్టించుకుంటున్నారు. దేని బట్టి అంటే క్రీస్తు ప్రేమను బట్టి. క్రైస్తవ్యము హింసను ప్రోత్సహించదు, హింసను ప్రేరేపించదు, ప్రేమతత్వము నేర్పుతుంది. ఏమంటే మనం బ్రతికినంతకాలం ప్రేమ కలిగి ఉండాలి. ఫిలిప్పీయుల రాసిన పత్రిక 1:21, ఫిలిప్పు 1:21 పౌలు గారు అంటున్నాడు, నా మట్టుకు బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభము. లాభం ఉన్నది కాబట్టి మనము ఇదిగో ఈ లోకంలో ఎన్నో శ్రమలు ఉన్నాయి, ఆ శ్రమలన్నీ పడి మనం దేవుని దగ్గరికి వెళ్ళేటటువంటి వారిగా ఉండాలి. ఈ లోకంలో క్షణమాత్రం ఉండు శ్రమలు అంటాడు, క్షణమాత్రం ఉండు ఈ సులకన శ్రమ అంటాడు. అంటే ఈ శ్రమ దేవుని కోసం బ్రతికేటప్పుడు, దేవుల్లో ఉన్నప్పుడు, క్రీస్తుని నమ్ముకున్నప్పుడు క్రీస్తు ఎలా శ్రమ పడ్డాడు, అపోస్తులు ఎలా శ్రమ పడ్డారు, ఆ పునాది మీద కట్టబడినటువంటి మనం కూడా ఎన్నో శ్రమలు ఉన్నాయి. వీటన్నిటిని ప్రేమతో స్వీకరించి చేసినప్పుడే మనం యొక్క విశ్వాస జీవితాన్ని ముగించగలము. క్రైస్తవ్యం అంటే మతము కాదు, మార్గము. మనందరికి మాదిరి పౌలు గారు, మనందరికి మాదిరి యేసుక్రీస్తు వారు, మనందరికి మాదిరి అపోస్తులు. వారి మీద మనం విశ్వాస జీవితాన్ని కట్టుకుంటూ వారి వల్లే శ్రమ పడడానికి ఇష్టపడాలి. ఈ మార్గంలో శ్రమ ఉన్నది. రైట్. పౌలు గారు ఎన్నో శ్రమలు పడ్డాడు. ఎందుకు శ్రమ పడ్డాడంటే ఆయన మరణానంతరం రాబోయేటటువంటి ఆ నీతి కిరీటం గురించి ఆయన ఎదురు చూస్తున్నాడు. చూసుకుందాం. తిమోతి రాసిన 1వ పత్రిక 2వ పత్రిక 4వ అధ్యాయం. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 5-6 వచనాలు చూడగలిగితే, తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 5-6 వచనం చూడగలిగితే 5 నుంచి 8 చూడగలిగితే, అయితే నీవు అన్ని విషయం తిమోతికి చెబుతున్నాడు. ఆయన వెళ్ళిపోతూ తిమోతి గారికి చెబుతున్నాడు ఏమని, అయితే నీవు అన్ని విషయంలో మితముగా ఉండు, శ్రమపడము, సువార్తకునిగా పనిచేయము, నీ పరిచయం సంపూర్ణంగా జరిగించము. నేను ఇప్పుడైతే పానార్పణంగా పోబడుతున్నాను, నేను ఎడలుపు కాలం సమీపై ఉన్నది. మంచి పోరాటం పోరాడి తిని నా పరుగును కడముట్టించిన విశ్వాసమును కాపాడుకుంటుని ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. విశ్వాసాన్ని మనము కాపాడుకోవాలి. మంచి పోరాటం పౌలు గారి వల్లే పోరాటం చేయాలి. కన్క్లూజన్ ఇక ఏమంటే, అంటే క్రైస్తవుడు ఎలా ఉండాలంటే ఒక గాంధేయవాదులు
గాంధీ యొక్క ఆలోచన ప్రకారం బతుకుతారు. ఒక అంబేద్కర్ యొక్క రూల్స్ ప్రకారం బతుకుతారు. అలాగే ఒక క్రైస్తవులు క్రీస్తు ఏ విధంగా ప్రేమ చూపాడు అటువంటి ప్రేమ చూపేటటువంటి మార్గంలో ఉండేటటువంటి వారిగా ఉండాలి. క్రైస్తవం అంటే మతము కాదు, మార్గము. రెండు ఊర్లను కలపడానికి ఒక మార్గం ఉంటుంది, కానీ రెండు లోకాలను కలపడానికి ఒక మార్గం ఉంది. ఎవరంటే ఆ మార్గము యేసుక్రీస్తు ప్రభు వారే. యోహాను సువార్త 14 యోహాను సువార్త 14 ఆ మార్గం యేసుక్రీస్తు ప్రభు వారే. నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవరును పరలోకము రాలేడు. యేసు ద్వారానే పరలోకం. యేసే నిజ రక్షకుడు, యేసే మనుషుల కోసం ప్రాణం పెట్టినవాడు. కనుక యేసుక్రీస్తుని నమ్ముకుంటేనే రక్షణ. యేసుక్రీస్తు ప్రభు వారి నామములోనే రక్షణ మనందరికీ. ఏమంటే యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చింది మతము స్థాపించడానికి కాదు, మార్గాన్ని. మతములో హింస ఉన్నది, మార్గములో ప్రేమ ఉన్నది. మతములో ఉన్నప్పుడు పౌలు హింసించాడు, మార్గములో ఉన్నప్పుడు ప్రేమ కలిగి అనేక దేశాలు తిరిగి ఖండాలు తిరిగి అనేకులని మార్చాడు. క్రైస్తవ్యం అనేది మతమా మార్గమా అంటే మార్గమే. అందరికీ వందనాలు. మంచిదండి. ఈ రోజు మరి కొంచెం ఆలోచించండి. అందరూ వీడియోలు ఆడియోలు ఓపెన్ చేయమని. అందరూ ఆడియో ఓపెన్ చేయండి. వీడియో కూడా. యాకోబు విజయమ్మ నాగరన్న అందరూ వీడియోలు ఆడియోలు ఓపెన్ చేయమని. విజయమ్మ ఒకసారి ఈరోజు వీడియోలు కూడా ఓపెన్ చేయమని. టకటక ప్రశ్నలు వేసి టకటక ప్రశ్నలు. కీర్తన ఉందా? కీర్తన సరే, ఒక చిన్న ప్రశ్న వేస్తాను. మతానికి మార్గానికి ఉన్న ఒక వ్యత్యాసం చెప్పండి. మతానికి మార్గానికి ఉన్న వ్యత్యాసం ఏంటి? మతానికి మార్గానికి ఉన్న తేడా ఒకటి. మీ మాట వినపడతలేదు, అన్ని చూసారా? కరోనా నీ మాట వినపడతలేదు. అమ్మాయి మాట వినపడతలేదు. మ్యూట్ చేశారా? వినపడుతుందా? ఆడియో ఆపేయడం చూడు. యాకోబోళ్ళు ఆడియో కూడా ఆపలేదు మరి వాళ్ళు. ఆడియో రాట్లా. అదే ఆడియో రాట్లా వాళ్ళు. ఆడియో క్లిక్ చేయమన్నాడు. ఆడియో క్లిక్ చేయాలరా. లేదన్నా, ఆడియో ఆపేస్తే స్క్రీన్ మీద కనపడుతుంది కదా. మ్యూట్ చేసి ఆడియో ఆఫ్ చేసాడు రాబాయ్. ఆడియో మాట రావట్లేరా? మాట రావట్లేదు. విజయమా రమణక్కాయ ఉందా? ఉందా పాఠం? B1 రాయాలి. విజయమ్మా అది కాదు. విజయమ్మ ఉందా? ఇప్పుడు వచ్చింది. హలో కరోనా ఆడియో ఆన్ చేయండి. ఆడియో ఆఫ్ చేశారు. ముందు స్పీకర్ ఆన్ చేయి. మీ స్పీకర్ ఆన్ లేని లేదా? మీది స్పీకర్ ఆన్ చేయంటున్నా. ఏ రత్నం
ఏంది ఎవరు మాట్లాడారు? యేసురత్నం జిమ్ వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు. ఆ, చేయండి అందరూ. ఆ? సత్య ఉందా? సత్య అనే ప్రశ్న అడగాలి. సత్య ప్రశ్న అడిగాను. సత్యానికి సమాధానం చెప్పమను. ఆడియో ఆన్ చేయండి. ఆడియో ఆన్ చేశారా? క్రైస్ట్ హలో మళ్ళీ వినిపిస్తుందన్నమాట. క్రైస్తవులను హింసించడానికి పౌలు గారు ఎక్కడికి బయలుదేరాడు? వినపడుతుందా? ఎక్కడి నుంచి ఎక్కడ బయలుదేరాడు? మళ్ళీ మాడి పెట్టుకున్నారు. మళ్ళీ మౌత్ పెట్టుకున్నారు. సరే సరే మరి అన్న ముగిద్దామా? టైం 6 అయింది కదా. ముగించేది ప్రార్థన చేయి. 3 ప్రశ్నలు అడిగావు. 3 ప్రశ్నలా? 3 ప్రశ్నలు, 2 అడిగింది. 3 ప్రశ్నలకు సమాధానం. ముగింపు రేపు మరి అందరూ చెప్తున్నాను, రేపు ప్రారంభం నుంచి అందరూ ఉండండి. చివరిలో కొన్ని ప్రశ్నలు అడగటం జరిగిద్ది. సరే, ముగింపు ప్రార్థన చేసుకుందాము. యేసురత్నం మనకు ముగింపు ప్రార్థన చేసి ఆశీర్వాదిస్తాం. హలో, ప్రార్థన చేయ. తండ్రి చెప్పండి తండ్రి, ప్రసిద్ధ తండ్రి తండ్రి గూగుల్ మీట్ ద్వారా తండ్రి మీ సుకుమారులు తండ్రి వాక్యాన్ని నింపం చేశారు తండ్రి. క్రైస్తవ మతమ మార్గం అని తండ్రి ఎన్నో గొప్ప సంగతులు నేర్చుకున్నాం తండ్రి. క్రైస్తవ మతం కాని మార్గం అని, పరలోకానికి చేర్చే మార్గం అని త్వరగా విన్నాం తండ్రి. తండ్రి ఉన్న మాట ప్రకారం ప్రతి భూమి జీవిస్తూ నేను కృష్ణులుగా జీవిస్తున్నా కొంచెం వేడుకుంటూ యేసుకృష్ణ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరూ